హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే జూరాల డ్యామ్ చూడడానికి వెళ్తున్నాం. ఎవరైనా జూరాల డ్యామ్ని చూడలేకుంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడ మొత్తం నీళ్ళతో నాకైతే మస్తు అనిపించింది, అక్కడే ఉండాలనిపించింది. బాగా గాలి కూడా పెడుతున్నది, ఒకసారి మీరు కూడా చూడండి వీడియోలో. ఇక్కడైతే మేము జూరాల డ్యామ్ దగ్గరికి వచ్చేసినాం. చేపలు కొనుక్కోరావడానికి వెళ్తే ఇక్కడ వెళ్తున్నాం. వాళ్ళన్నీ బతికిన చేపలే మనకి చూపిస్తారు కొనుక్కోవడానికి. చిన్నవా పెద్దవా అనేటివి అన్నీ చూపిస్తారు. మనకి నచ్చిన విధంగా మనం చూసుకొని తీసుకోవాలి. మేము ఇక్కడ ఎన్ని కేజీలు తీసుకున్నామో ఒకసారి మీరు కామెంట్ చేయండి. సారీ ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ ఫిష్ ఫ్రై చేయించుకున్నది, కర్రీ చేయించుకొని మేము తిన్నది కూడా నేను అసలు వీడియో తీయడం మర్చిపోయినా. సారీ. మేమైతే తినేసిన తర్వాత డ్యామ్ చూడడానికి వెళ్ళినాం. అక్కడ వాటర్తో ఎలా కనిపిస్తుందో ఒకసారి చూడండి. అన్ని గేట్లు ఓపెన్ చేసిర్రు. ఎంతమంది చూడడానికి వచ్చిరో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఏ టెన్షన్లు ఏ బాధలు ఉన్నా అన్నీ మర్చిపోయి మనసు హాయిగా అనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉందో అసలు. మేము ఇంకా అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ మా విలేజ్ల సైడ్ అయితే నేను ఫస్ట్ టైం ట్రైన్ చూడడం. రెడ్ సిగ్నల్ ఎందుకు పడిందని చూస్తే ట్రైన్ వస్తుందని అందరు ఆగిరు. ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. సిటీలలో చూడడమే కానీ విలేజ్లో ఫస్ట్ టైం నేను ట్రైన్ చూడడం. ఇక్కడ నేను అందరికీ హాయ్ బాయ్ చెప్తున్నా కానీ ఎవ్వరు కూడా నాకు చెప్తలేరు. నార్మల్గా చూసుకొని నవ్వుకుంటూ వెళ్తున్నారు కానీ చెప్తలేరు. చిన్నప్పుడు విమానం పైన ఆకాశంలో విమానం వెళ్తుంటే అలాగే హాయ్ బాయ్ అని చెప్పేటోళ్ళం కదా. సేమ్ నేను కూడా ఇక్కడ అలాగే చెప్తున్నా హాయ్ అని, కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ జూరాల నుంచి తెచ్చిన ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ మా మామయ్య కోసం అని తెచ్చినాం. ఇంకా తెచ్చేసుకొని మా మామయ్యకి ఇచ్చేసినాం తినడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.